నమస్తే వెలుగుడు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న ఎక్వైజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డేటా స్టార్ట్ పెట్టుకోండి. సో ఇవాళ ఫస్ట్ చూసుకుంటే మనం పోకో నుంచి అన్నమాట. సో పోకో వల్ల కన్ఫర్మ్ అయిపోయింది, పోకో M8 5G స్మార్ట్ ఫోన్ అవుతుంది. కర్వ్డ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుందని చెప్తారు. క్వాల్కామ్ వాళ్ళ స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుందని చెప్తా అంటారు. అండ్ ఇక్కడ చాలా మంచి ఫీచర్స్తో పాటు కూడా వచ్చిందనేసి అంటారు. ఇక్కడ అంటూ స్కోర్స్లో 8 lakhs దాకా వచ్చిందనేసి అయితే అంటారు. ఇక్కడ మేజర్ పార్ట్ ఏంటంటే 4 years ఆఫ్ ఓఎస్ అప్గ్రేడ్స్ అనమాట. అంటే ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 16 అంటే మాత్రమే 20 దాకా వచ్చే అవకాశం ఉంటుంది. అదే 15 అయితే ఇట్లా 19 దాకా వచ్చే అవకాశం ఉంటుంది. 6 years దాకా కూడా మీకు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తున్నాయి. ఇది తర్వాత నెక్స్ట్ యాపిల్ వాళ్ళ నుంచి అనమాట. సో యాపిల్ వాళ్ళు లో కాస్ట్ మ్యాక్బుక్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి విషయం అనుకోవచ్చు. ఇది 12.9 inches మ్యాక్బుక్ మనకు స్ప్రింగ్లో రావచ్చు అని చెప్తాం. స్ప్రింగ్ 2026 అని స్ప్రింగ్ అంటే మార్చ్, ఏప్రిల్ అండ్ మేలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ టైంలో రిలీజ్ చేసే అవకాశం ఉందంటారు. ఇది వచ్చేసరికి అయితేనేమో ఎంట్రీ టు మిడ్ రేంజ్ సెగ్మెంట్లో రావచ్చు అని చెప్తారు. సో ఎంట్రీ లెవెల్ అంటే మనకి లైక్ 30-40 వేల మధ్యలో నుంచి 50-60 వేల దాకా కూడా రావచ్చు అనమాట. ఇది లో కాస్ట్ మ్యాక్బుక్స్ అనమాట. సో మోస్ట్లీ కొత్త టెక్నాలజీని యూజ్ చేస్తారు. కొంచెం హయ్యర్ దాని కూడా కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తారు, స్పెసిఫికేషన్ తక్కువనే ఉంటాయి. స్టోరేజ్ మోస్ట్లీ ఈ మధ్యకాలంలో ఐఫోన్లో మనకు అంతే 256 GB స్టోరేజ్ ఇస్తారు. దీంట్లో అది వచ్చే అవకాశాలు ఉన్నాయి, కన్ఫర్మేషన్ అయితే కాదు. మోస్ట్లీ ఇది ఒకటి కన్ఫర్మ్ ఏంటంటే 12.9 inches ఉండే అవకాశం ఉందని అయితే అంటారు. సో మ్యాక్బుక్ ఎయిర్ ఎట్లుందో అట్లనే ఉండే అవకాశాలు అవుతున్నాయి అంటారు. కానీ ఫీచర్స్ అవన్నీ కూడా తగ్గుతాయి, బ్యాటరీ కెపాసిటీ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి అంటారు. సో ఒకసారి చెక్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ చూసుకుంటే ఐక్యూ నుంచి అన్నమాట. సో ఐక్యూలో IQ 15R ఏదైతే ఉందో బ్లూటూత్ SIG డేటాబేస్లో కూడా డెబ్యూ అయిందంటే చాలా స్పాట్ అయిందంట IQ అనేది 15R. సో ఇక్కడ మంచి ఫీచర్స్తో పాటు వస్తుంది. కానీ సో నేనైతే మీకు చెప్పాను, ఎందుకంటే మాత్రం మళ్ళీ లీడ్ ఇన్ఫర్మేషన్ సపరేట్ వస్తుంది. సో 200 MP కెమెరా అనేసి అయితే అంటారు, కానీ ఫస్ట్ చైనాలో కూడా వస్తుంది అనేసి అయితే అంటారు. సో వెయిట్ చేద్దాం. సో SIG వచ్చిందని మనం తొందరనే, అంటే మనకి లైక్ సింపుల్ చెప్పుకోవాలంటే 1-2 నెలల లోపల వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి లాంచింగ్. దాని తర్వాత ఇంకొక 2 నెలలు యాడ్ చేసుకొని మన ఇండియాకి లాంచ్ అవుతుంది. సింపుల్ చెప్పుకోవాలంటే నాకు తెలిసిన మటుకు మార్చ్, ఏప్రిల్, మే మధ్యలో వచ్చి లాంచ్ అయ్యే అవకాశం మన ఇండియాకి. నెక్స్ట్ చూసుకుంటే శాంసంగ్ వాళ్ళ నుంచి అప్పుడు. సో శాంసంగ్ వాళ్ళు శాంసంగ్ గ్యాలక్సీ A57 5G స్మార్ట్ ఫోన్ అవుతుందో BIS వెబ్సైట్లో స్పాట్ అయిందంట. సో ఒకవేళ ఇట్లా BIS స్పాట్ అయిందంటే మాత్రం కన్ఫర్మేషన్ అనుకోవచ్చు మన ఇండియాలో లాంచ్ అయిపోతుంది. ఇక్కడ ఇది December 31st అప్రూవల్ అయిందని చెప్తారు. SMA A57-6B/DS అనేసి ఉంది కోడింగ్ అనమాట. ఇది సో సపరేట్ కోడ్స్ ఉంటాయి. అదే BIS సర్టిఫికేషన్ బయటపడదంటే దీంట్లో 12 GB RAM వేరియంట్ కూడా ఉండే అవకాశం ఉంది. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 16తో పాటు కూడా వచ్చే అవకాశం ఉందనేసి అయితే వీళ్ళు మెన్షన్ చేసి ఆబ్వియస్గా ఫ్లెక్సిబుల్ AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అనేసి అయితే కొన్ని హింట్స్ అయితే మెన్షన్ చేసారు అన్నమాట. సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్ అయితే నాకైతే అప్డేట్ రాలేదు. సో ఇక్కడ డైరెక్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్కి అయితే వెళ్ళిపోదాము. సో హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే LG Gram Pro నుంచి అన్నమాట మంచి అప్డేట్ వచ్చిందంటే ఇంటెల్ వాళ్ళది Core Ultra 300 AMD వాళ్ళ Ryzen 400 సిరీస్కి సంబంధించిన లీక్స్ అయితే బయటపడ్డాయి అనమాట. సో ఇక్కడ లీక్స్ ప్రకారం కూడా చూసుకుంటే ఇంటెల్లో Core Ultra 300 చూసుకుంటే మాత్రమే దగ్గర 5 మోడల్స్ వచ్చినాయి. ఇది Core Ultra 7, Core Ultra X7, Core Ultra X7 అండ్ Core Ultra 5 అండ్ Core Ultra 7 మోడల్స్ డిఫరెంట్ మోడల్స్ వచ్చినాయి. అదే AMD సైడ్ చూసుకుంటే AMD వాళ్ళ Ryzen AI 5, Ryzen AI అండ్ Ryzen AI 7 ఈ మోడల్స్లో అవైలబుల్ ఉందన్నమాట. సో మోస్ట్లీ మంచి గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి 2 ప్రాసెసర్లు. సో అఫీషియల్గా 2 మోడల్స్ ఏవైతే మనకు మార్కెట్లోకి వచ్చినాక ఈ రెండింటికి సంబంధించిన కంపారిజన్స్, రివ్యూస్ ఆఫీసర్ తీసుకొస్తారు. మోస్ట్లీ ఇవి CESలో షోకేస్ చేస్తారు, అప్పుడు చూద్దాము. నెక్స్ట్ చూసుకుంటే ఇదొకటి అవసరమే లేదు కదరా అంటారు. సో యాక్చువల్ చెప్పుకోవాలంటే Corsair నుంచి అనమాట. సో Corsair వాళ్ళైతే 48 GB DDR5 ర్యామ్స్ ఏవైతే డిస్కంటిన్యూ చేస్తారు అన్నమాట. సో 48 GB అంటే 24 GB నాన్ బైనరీ ర్యామ్స్ అంటారు, అవి డిస్కంటిన్యూ చేస్తారు. ఆబ్వియస్ దీన్ని ఒకటి పట్టించుకోలేడు నిజంగా చెప్పుకోవాలంటే. అసలుకి ఇప్పుడు ఒకటి పట్టించుకోలేడు. ఇప్పుడు ఆర్డర్స్ క్యాన్సిల్ అయితేనే కొంతమంది ఆర్డర్ చేసినప్పుడు అయితే ఎర్రర్స్ వస్తున్నాయి, క్యాన్సిలేషన్స్ ఎర్రర్స్ వస్తున్నాయి అన్నమాట చాలామందికి. నెక్స్ట్ చూసుకుంటే Qualcomm నుంచి అన్నమాట. సో Qualcomm వల్ల స్నాప్డ్రాగన్ X2+ సిరీస్కి సంబంధించిన లీక్స్ అయితే వచ్చినాయి అంటారు. ఈ లీక్స్ ప్రకారం కూడా చూసుకుంటే పర్ఫార్మెన్స్లో, బ్యాటరీ కెపాసిటీలో కూడా మంచిగా బీట్ చేస్తుంది. ఇంటెల్ అండ్ AMDని కూడా గట్టి కాంపిటీషన్ ఇస్తుంది అనేసి అంటారు. ఇక్కడ కొన్ని లీక్స్ ప్రకారం కూడా చూసుకుంటే X2P-64-100, X2
P-42-100 అనేసి అయితే అంటారు బై. సో ఇక్కడ పర్ఫార్మెన్స్ వైజ్ చూసి చాలా మంచి ఆప్టిమైజేషన్, 3 times ద బెటర్ పర్ఫార్మెన్స్ ప్రీవియస్ జనరేషన్ కంటే కాంపిటీషన్ కంటే కూడా. అండ్ 35% CPU స్కోర్స్ వచ్చినాయి అనేసి అయితే అంటారు. 6 కోర్స్ వేరియంట్ ఉంది, 10 కోర్ వేరియంట్ కూడా ఉంది. నా ఒపీనియన్లో మాత్రమే స్నాప్డ్రాగన్ స్టిల్ ఇంకా టైం ఉంది, దీంట్లో ఇంకా వర్క్ చేసేది ఉంది, ఇంకొంచెం ఆప్టిమైజ్ చేసేది ఉంది, కాబట్టి మనం వెయిట్ అయితే చేయాలన్నమాట. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే అన్చాంటెడ్ నుంచి అన్నమాట. సో అన్చాంటెడ్ లెగసీ ఆఫ్ థీవ్స్ కలెక్షన్ ఏదైతే ఉందో మంచి డిస్కౌంట్ మీద వస్తున్నాయి. 2 గేమ్స్ అనమాట. 1088 ఉంది, అంటే 1088 రూపాయల పైసలతో పాటు సన్న 1000 రూపాయలు ఏందన్నమాట. 2 గేమ్లు వస్తున్నాయి, అది కూడా మంచి ఆప్టిమైజ్డ్ అనమాట. ఫస్ట్ గేమ్ చూసుకుంటే అన్చాంటెడ్ 4 ద థీవ్స్ ఎండ్ అని ఒకటి, అండ్ అన్చాంటెడ్ లాస్ట్ లెగసీ అనమాట. సో లాస్ట్ లెగసీ వచ్చేసరికి ఫీమేల్ ఓరియంటెడ్ ఉంటుంది, మన ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఎన్విరాన్మెంట్ సరౌండింగ్స్ మీద బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్ అంటాను, మన ఇండియన్ హిస్టరీని బాగా ప్రాపర్గా చూపించినట్టు అనిపించింది నాకు కొన్ని సిచ్యువేషన్స్లో. అండ్ 2 కలిపేసి ఒక దాంట్లోనే వస్తున్నాయి కాబట్టి తీసుకోమంటాను. సింగిల్ ఎప్పుడు 2 కలిపేసి 52 రూపాయలేమో, 522 రూపీస్ ఏమో పడుతున్నట్టుంది. సో ఒకసారి చెక్ చేయండి, తీసుకోమని అయితే ఒక రికమెండేషన్ అయితే నేను చేస్తాను. అండ్ ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ బై. నచ్చింది మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.